వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జోగి రమేష్ తన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి న్యాయం చేయలేని వ్యక్తి రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతాడు? తన కొడుకు పరిస్థితి తెలిసి కూడా ఒక ఆడపిల్ల భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మేఘన తరపున ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు మాట్లాడటంలా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే అర్హత ఉందా? తెలుసుకు ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. జోగి రమేష్ అతను దూకుడికి ఎలా వ్యవహరించేవాడో చాలా సందర్భాలు మనం చూసాం. కల్తీ మద్యం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన వరకు నోరు పారేసుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడి ఎలా చేశాడో మనం చూసాం. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని వ్యక్తి తన కొడుకు సంగతి తెలిసి కూడా డబ్బులు కక్కుతుపడి వాళ్ళు ఇచ్చే కట్నాలకు కక్కుతుపడి ఆ పిల్ల భవిష్యత్తు ఎలా నాశనం చేశాడు మనం చూసాం. అసలు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండే అర్హత ఉందా? ఇలాంటి వ్యక్తుల్ని సమర్థిస్తూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి రాజకీయ పార్టీ నడిపే అవకాశం ఉందా? అర్హత ఉందా? ఏమంటారు ఇప్పుడు మేడం జోగి శకుంతల గారు ఆవిడ భాషలో ఆవిడ ఏదో ఇంకా వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది కూడా లోకేష్ కొట్రే అంటదా? ఆవిడ ఇంతవరకు అనలేదు, కానీ వాళ్ళ పార్టీ తరపున ఎవరు మాట్లాడారు నిన్న మొన్న. అంటే అప్పుడు మీరన్న ములకల చెరువు ఆ మద్యం కేసులో తన భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఇదే జోగి శకుంతల లోకేష్ కుట్ర, రాజకీయ కుట్ర తన భర్త పైన దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆమె అన్న ఆ మాటలు, ఆ వీడియో ఆడియో వైరల్ అవుతున్నాయి. నిజంగానే పైన దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీ దీపం ఆరింది. కొండ మీద అమ్మవారి ముందు దీపం వెలిగించి ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూసాం. 6 నెలల తరకు ముందే దీపం ఆరిపోయింది మీరు అన్నట్టు. అంటే దుర్గమ్మతో పెట్టుకుంటే ఏం జరుగుద్ది? తప్పు చేసి దుర్గమ్మ దగ్గర దీపం వెలిగిస్తే ఎవరి దీపం ఆరుద్ది. ఇవాళ అదే కనపడింది. మీరు ఇందాక ఇంట్రోలో ఏమన్నారు? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జోగి మేఘన్ ఎందుకు పరామర్శించలేదు అని అన్నారు. మేఘనాన్ని కాదు ఆయన పరామర్శించేది, రమేష్ని పరామర్శించాడా? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? రమేష్ని ఎందుకు పరామర్శించలేదు? నిందితుండే కదా పరామర్శించేది. రాజీవ్ని పరామర్శించాలి జగన్, ఎందుకంటే అక్కడ అప్పలరాజును పరామర్శించాడు, ఇక్కడ విరూపాక్షిని పరామర్శించాడు. కాబట్టి ఇప్పుడు పరామర్శించాల్సింది జగన్ ఎవరిని? ముస్తాఫాకు సంఘీభావం కూడా తెలిపాడు. ఇప్పుడు రాజీవ్ ఎప్పుడు కలుస్తున్నాడు జగన్ అంటే రమేష్ ఏది ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే పెడన్ నుంచి గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఎక్కడ మొన్న పెనమలూరులో ఓడిపోయాడు, లేకపోతే అక్కడ మైలవరంలో ఓడిపోయినట్టున్నాడు. మాజీ మంత్రి. అసలు నువ్వు అర్హుడవేనా పబ్లిక్ లైఫ్కి? ఆ రోజు అతను జైలు నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? చిప్పు దొబ్బిందా లోకేష్ అనో ఏదన్నాడు. లోకేష్ను విమర్శించాడు, బాబు గారిని విమర్శించాడు, పవన్ కళ్యాణ్ విమర్శించాడు. ఎవరు చిప్పు దొబ్బింది? ఇప్పుడు రమేష్ చిప్పు దొబ్బిందా, రాజీవ్ చిప్పు దొబ్బిందా, మొత్తం ఫ్యామిలీ చిప్పు? మనం ఆ మాటలు అనలేము. ఫ్యామిలీ కరెంట్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు పుడింగ్? ఆ రోజు లోకేష్ను ఉద్దేశించి నువ్వేమన్నా పుడింగా అని అంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే శాసనసభలో రఘురామకృష్ణరాజుని పచ్చి బూతులు. అరే పబ్లిక్ డయాస్ మీద ముఖ్యమంత్రిగా జగన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టుకుని పచ్చి బూతులు ఇతను ఎవరు? రమేష్. మీరు కర్మ బూమ్రాంగ్స్ అన్నారు. ఇవాళ వీళ్ళకి ఎందుకని సానుభూతి రావటం లేదు? 2 నిండు జీవితాలను బలి తీసుకున్నాడు. కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. ఇవాళ కొడుకే తాను బాబుని కొట్టబోయాడు. మీరు ఆ వీడియోలు చూసారా? ఒక టేబుల్ ఎక్కి ఆ రాజీవ్ రమేష్ మీదకి ఎగబడుతున్నాడు. అంతా నువ్వే చేశావు, నేను వద్దన్నా కానీ 10 మందిని పిలిచి నన్ను కూర్చోబెట్టి గంటల తరబడి బ్రెయిన్ వాష్ చేసి ఈ పెళ్లి చేశావు. కొడుకు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేశావు? కోడల జీవితం ఎందుకు నాశనం చేశావు? ఇవాళ కొడుకు జీవితం నాశనం చేసిన తండ్రిగా, కోడలి ఉసురు పోసుకున్న మామగా, కోడల్ని టార్చర్ పెట్టిన అత్తగా రమేష్ శకుంతల. ఆ శకుంతల మేడం ఆడియో విన్నారా? విన్నానండి. అరే అసలు ఏంటి? కట్నం కోసమే కదా. ఏమంటుంది ఆమె? ఆకట్టుకోవాలి రాజీవ్ని మీ నాన్న, మచ్చిక చేసుకోవాలి రాజీవ్ని మీ నాన్న. అంటే కొడుకు గురించి తెలిసే కోడలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దృష్టి మళ్లించడానికి అలా ఎలా చేసిందంటారా? పాప మా అమ్మాయి ఏమో అత్తమ్మ ఒక అమాయకంగా ఎవరు మేఘన, అది కాదు అత్తమ్మ, ఎంగేజ్మెంట్ నాడు గొలుసు పెట్టాం, బ్రాస్లెట్ ఇచ్చాం, ఇప్పుడే కదా మీరు కారు అడిగింది, రొయ్యల వ్యాపారం చేస్తాడు నా కొడుకు 2 కోట్లు ఇవ్వమంటుంది. అంటే ఇప్పుడు ఈ అత్త సూర్యకాంతాన్ని మించిపోయింది కదా. ఆమె కేవలం నటనే సినిమాల్లో, ఇప్పుడు అంతకు మించి చేసింది. జోగి సూర్యకాంతమా? ఇతను రమణారెడ్డి జోగి, లేకపోతే రేలంగా? అంటే జోగి సినిమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు 2 తెలుగు రాష్ట్రాల స్క్రీన్ మీద ఆడుతుందా? సరే, ఇక్కడ జోగి రమేష్ సన్నాసి వెధవ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది.
ప్రజలు కూడా చేయకొడతా ఉన్నారు. అది ఇక్కడ ప్రధానంగా ఒక సమస్య ఏంటంటే, అంతకుముందు జర్నలిస్ట్ ఒక అతను ఉండేవాడు, యూట్యూబర్, జర్నలిస్ట్ కూడా కాదు, కేవీ రెడ్డి ఎవరు ఒక అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, నాయకుల మీద దూషిస్తున్నాడు, వ్యక్తిగత హనానికి పాల్పడుతున్నాడు అంటూ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే, తెలంగాణలో ఉన్న కల్వకుంట్ల కవిత దగ్గర నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్, యాదగిరి ఇలాంటి వాళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడి బండబూతులు తిట్టారు. ఇవాళ తెలంగాణ ఆడపడుచు అంత ఇబ్బంది పడతా ఆ కుటుంబం చేత అన్యాయానికి గురై ఉంటే ఒక్కరు కూడా ఇంతవరకు మాట్లాడలే. అంటే వాళ్ళకి అందలేదేమో అందాల్సినవి. అంటే వీళ్ళు అందితే జగన్ తరపున మాట్లాడతారు, అందపోతే నోరు మూసి కూర్చుంటారా? ఇప్పుడు యాదగిరి ఎక్కడున్నాడు? ఆ పాశ్యం యాదగిరి పెద్ద మనిషి, ఆయన ఏంటి అంత వయసు వచ్చింది, ఆ రోజు మనం చూసాం అసెంబ్లీ ముందు చిందులు దొక్కాడు. అరే రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని, ఆంధ్ర పోలీసుని కాదు తెలంగాణ పోలీసునే అతను అసలు ఎలా ఇష్టం వచ్చినట్టు ఇప్పటి వరకు యాదగిరి పైన అక్కడ తెలంగాణ పోలీస్ కేసు పెట్టాల, కనీసం చర్యలు తీసుకోవాలా? మీరే చెప్పారు అతను ఎవరు, కేవీ రెడ్డి. అతను నోరు ధరిస్తే ఏ విధంగా పదాలు బయటకు వచ్చినాయో మనం చూసాం. చంద్రబాబును ఉద్దేశించి లోకేష్ని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ అదేదో సోషల్ మీడియా వాళ్ళు ఏదో కేసు పెట్టారు, పట్టుకెళ్ళారు. ఇవాళ నీ తెలంగాణ ఆడబిడ్డ సూర్యాపేట అమ్మాయికి జరిగిన అన్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కుటుంబం ఆ విధంగా ఆ బిడ్డని రోడ్డు పాలు చేస్తే నోరు తెరవరా? నోరు తెరవలేదు, ఇంతవరకు మాట్లాడలే. ఆఖరికి కొన్ని సాటి ఆడపిల్ల కదని చెప్పి కవిత కూడా ఒక మాట మాట్లాడలేదు ఇంతవరకు. అంటే తెలంగాణ రక్షణ సేన ఏదో పెట్టింది. అవును, ఇప్పుడు మేఘన రక్షణకు రాదా? భక్షణ తప్ప రక్షణ తెలియదేమో ఆమెకి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు కేవీఆర్ సెలెక్టివా? సరే ఇప్పుడే కాదు సార్, అంతకుముందు బొల్లా బ్రహ్మనాయుడు గండిపేట దగ్గర 1500 కోట్ల రూపాయల పొలాన్ని మింగినప్పుడు కూడా వీళ్ళెవరు మాట్లాడలే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణలో భూ కబ్జా చేసినా వీళ్ళకి నొప్పి లేదు, నొప్పి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలో గొంతు కోసినా నొప్పి ఉండదు, నోరు తెరవరు. తెలంగాణ ఆత్మగౌరవం గుర్తురాదు ఇట్టంటప్పుడు వీళ్ళకి. అంటే కవిత ఎందుకు, ఒక మహిళ, సాటి మహిళకి జరిగిన అన్యాయం ఖండించాల్సిన బాధ్యత లేదా? ఆమె ఇవాళ కవిత అబ్బో అసలు శుద్ధ పూస సంప్రదాయని మామూలు కబుర్లు కాదు. ఆమె ఎవరో ఇంకొక ఆమె ఉన్నారు, జర్నలిస్ట్ అంటది, తులసి చంద్. ఆమెకి బాధ్యత లేదా? ఆ జోసెఫ్ని అరెస్ట్ చేసినప్పుడు ఆమె రెచ్చిపోయి మాట్లాడింది, వీడియోలు చేసింది, ప్రశ్నించి తప్పులేదు. వాళ్ళ సాటి ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలిగా, ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతుంది? అంటే దిమాగి నక్సల్స్ ఏదో అన్నారు మోడీ, దాని మీద కూడా వీడియో చేసినట్టుంది ఆవిడ. ఇప్పుడు వీళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర్ లేకపోతే తులసి చంద్, ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏదో కేసు పెట్టారని మొత్తం జర్నలిస్టులంతా మీటింగ్లు పెట్టారు, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. మామూలుగా కాదు అసలు ఆయన అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రాత్రికి నన్ను అరెస్ట్ చేస్తున్నారని భయపడిపోయి వెళ్ళి ఆనంద్ని కలిశాడు. ఆయన ప్రపంచంలో విషయాలన్నీ మాట్లాడతాడు, కానీ ఇంతవరకు మేఘన గురించి ఒక్క వీడియో కూడా చేయలే ఆయన. అంటే సెలెక్టివ్ అనాలిసిస్ ఏనా మీరు చేసేది? అంటే మీకు స్క్రిప్ట్ ఎవరైనా పంపిస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వచ్చిన స్క్రిప్టే చేస్తాడు అనుకుంటా ఆయన కూడా. అంటే ఇప్పుడు ఈ తులసి చంద్ కానీ లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ అంటే ఇది కేవలం పర్సనల్ ఇష్యూ, అది ఏది జోగి ఘర్కి కహాని, అది జనానికి ఎందుకంటారా? గర్కి కహాని ఎలా అవుతుందంటే, బయటకు వచ్చిన తర్వాత అంత అన్యాయం జరిగిన తర్వాత ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత, ఆడపిల్లకి అండగా నిలబడాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. ఇప్పుడు శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ ఆ రోజు ఏమన్నారు, ప్రైవేటు వ్యక్తుల జీవితాలు వాళ్ళ సొంతం, పబ్లిక్ లైఫ్లోకి వస్తే నిలదీస్తాం, కాలర్ బుచ్చుకుని నిలదీస్తాం అన్నాడు. వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినటువంటి జోగి రమేష్ 2 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినాడు. అతని ఇంట్లో వరకట్న వేధింపులు, తెలంగాణ ఆడబిడ్డ గొంతు కోసారు, కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేశారు. అరే వాళ్ళ ఇంటి చుట్టూతో 3 నెలలు తిరిగాడంట. అమ్మాయి చెబుతోంది మేఘన, వాళ్ళు ఏదో సూర్యాపేటలో ఏదో గోల్డ్ మర్చెంటో ఏదో అనుకుంటాను. వాళ్ళు మేఘన ఆస్తుల మీద కన్నేశాడు, ఆస్తులు కబళించాలి, అసమర్థుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, అది స్పష్టమైంది. వాళ్ళు ఏం సమానం చెప్పాలి? ఇవాళ తెలంగాణ సమాజం మేఘనకి రక్షణగా వెళ్లాల్సిన బాధ్యత లేదా? కనీసం ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన, ఒక ఖండన కరువయ్యాయా? అంటే అక్కడే అర్థమైపోతుంది కదా, ఏది జగన్ స్విచ్ నొక్కుతాడు, యాదగిరి మాట్లాడతాడు, వీళ్ళ బల్బులు వెలుగుతాయా, ప్రొఫెసర్ నాగేశ్వరం మాట్లాడతాడు, వీడియోలు చేస్తాడు, ఆమె తులసి చంద్ కానీ అక్కడే ఇక్కడ అర్థమవుతుంది. సమాజం ఇవాళ నిన్నట్లాగా కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ ఇవాళ పరిశీలిస్తారు. అంటే జగన్కి నొప్పి వస్తేనే వీళ్ళకి తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు వచ్చి మాట్లాడతారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, వీళ్ళు ఏడుస్తారు. ఇంకా తెలంగాణ ప్రజలకు ఏమైనా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడరు, ప్రశ్నించరు. బొల్లా బ్రహ్మనాయుడు ఇవాళ అక్కడ గండిపేట చెరువు భూ కబ్జా కనీసం స్పందించలేదు. అసలు నీకేం పని ఇక్కడ ఆంధ్రోడికి? పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్న పొలానికి ఏమో రెచ్చిపోయి మాట్లాడారు, దాని వీడియోలు చేశారు, అడావడి చేసి ఏదేదో చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు ఇష్యూ కూడా ఎత్తలే ఎవరు యూట్యూబర్లు.
అది గనక తప్పుడు కొనుగోలు గనక అయితే ఆ భూమి వెనక తీసుకోమన్నాడు. అవును, ఛాలెంజ్ చేశాడు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్. నేను గనక మరి నాకు పేపర్లు లేకుండా నాకు అమ్మినాళ్ళు తప్పు చేసి ఉంటే నాకు ఆ భూమి అవసరం లేదు, మీరు స్వాధీనం చేసుకోమని ఛాలెంజ్ చేశాడు. మరి బ్రహ్మనాయుడు అలా ఛాలెంజ్ చేశాడా? చేయలా, మాట్లాడలా, వీళ్ళు కూడా ప్రశ్నించలా, మాట్లాడలా. బ్రహ్మనాయుడిని వైసీపీ వాళ్ళంతా పరామర్శించారు. అంబటి రాంబాబు, పిన్నెల రామకృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బ్రహ్మనాయుడు జైలు నుంచి బయటికి రాగానే పరామర్శించారు. అంటే వీళ్ళు భూ కబ్జాదారులను పరామర్శిస్తారు, లేకపోతే మోటార్ సైకిల్తో గుద్ది చంపిన వాళ్ళని పరామర్శిస్తారు, ఇళ్ల మీదకి దాడికి వెళ్ళి వస్త్రాపహరణ చేసిన వాళ్ళని పరామర్శిస్తారు, కిడ్నాప్ చేసిన పరామర్శిస్తారు, వరకట్న వేధింపులకు పాల్పడిన వాళ్ళని, గృహహింస చేసిన వాళ్ళని రేపొద్దున జగన్ వెళ్ళి పరామర్శిస్తాడా? మొహమాట ఏముందండి. ఇంతవరకు మనం అడిగే ప్రశ్న ఏంటంటే, మేఘన్న కంప్లైంట్ చేసి ఎన్నాళ్ళు అయిందండి? 40 రోజులు అయింది. ఏది? తనని 3 సార్లు చంపబోయారు, హత్యాయత్నం ఇబ్రహీంపట్నంలో, నానక్రామ్గూడ విల్లాలో, గోవాలో ఈ విధంగా టార్చర్ పెట్టారు అంటూ ఒక ఆడబిడ్డ ఫిర్యాదు చేస్తే 40 రోజులైనా జోగి రమేష్ను పిలవరా? రేపు 21st పోస్ట్ పోన్ అంటున్నది, ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా. అది కోర్టు. ఇప్పుడు వాళ్ళు కోర్టులో ఫైట్ చేశారు, ముందస్తు బెయిల్ వేస్తున్నారు. అక్కడ మహిళా సెషన్స్ కోర్టు ఏం చెప్పింది? అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వమని అడిగారు, ఇవ్వనంది. అంటే అర్థం అరెస్ట్ చేయమనే. ఇప్పుడు అది పోలీస్ అర్థం చేసుకోవాలి కదా. అసలు మీరు కనీసం విచారణకే స్టేషన్కి పిలిపించకపోతే, ఇప్పుడు రామబ్రహ్మం గారు, ఇప్పుడు మీ ఇంట్లోనో నా ఇంట్లోనో మా కోడలో ఎవరో ఒకళ్ళు కనుక పిటిషన్ పెడితే 10 నిమిషాలు వాలిపోతారు, తీసుకెళ్లకుండా ఉంటారా? 10 నిమిషాల్లో అసలు నన్ను, నా భార్యని, నా పిల్లల్ని అందరినీ తీసుకెళ్తారు కదా, విచారిస్తారు కదా. ఇప్పుడు జోగి రమేష్ని, శకుంతల్ని, రాజీవ్ని ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకురాలేదు, విచారించలేదు? సరే, ఇవన్నీ చూస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ జగన్ రెడ్డి అనుకో కోసం పనిచేస్తుందా, ప్రజల కోసం పనిచేస్తుందా అర్థం కాని పరిస్థితి. అంటే తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి సంబంధం లేదంటారా? పోనీ ఈడైనా స్పందించాలి, ఇక్కడ వాళ్ళన్నా. ఆమె పెట్టింది ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు. ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టింది. తెలంగాణ మేధావులు ప్రజానికి సమర్థించే వాళ్ళు ఆమెకు అండగా నిలబడి ప్రశ్నిస్తే అప్పుడన్నా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు కదా పోలీసు వాళ్ళు. ఇది వాళ్ళ ట్రాజడీ. ఏది? జోగి కుటుంబంలో జరిగిన ట్రాజడీ. అది చట్టపరంగా కోర్టులు సరే ఏదో జరుగుతాయి. మేఘనకు వచ్చే న్యాయం ఇవాళ కాదు రేపైనా దక్కుద్ది. ఇవాళ వ్యవస్థకి జరుగుతున్నటువంటి ట్రాజడీ అది ఇవాళ చర్చనీయాంశం. ఇవాళ ప్రజలు దాన్ని నిలదీస్తున్నారు. మా ఇంట్లో జరిగితే ఈ పార్టీకి అసలు పోలీసు వచ్చేవాడు, ఎత్తుపోయేవాడు. మరి మాజీ మంత్రి అని చెప్పి వదిలేస్తారా? పెద్దవాళ్ళ ఇళ్లలో నేరాలు జరిగితే పట్టించుకోరా? జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు పిలవలా. సిబిఐ బాబాయ్ హత్య కేసులో మనం చూసాం. ఏది? సిబిఐయే తోకముడిచింది అన్నారు అప్పట్లో. ఎన్ఐఏది కూడా అదే పరిస్థితి సార్. ఎన్ఐఏ అంటే ఎలాంటి సంస్థ అది, దాన్ని కూడా అదే పరిస్థితి. అంటే పోలీసు లేకపోతే చట్టం లేకపోతే కోర్టులు వీటికి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ, ఆ నాయకులు అతీతులా? అట్లా కనపడుతుంది కదా చూడటానికి. సిఐడి పిలవదు, సిబిఐ పిలవదు, ఎన్ఐఏ పిలవదు, ఈడీ పిలవదు. స్థానిక పోలీసులు మాట్లాడలేకపోతున్నారు. అంటే పోలీసులు ఈ వ్యవస్థలన్నీ జగన్ రెడ్డికి భయపడుతున్నాయా అన్నది ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో. తక్షణం జోగి రమేష్ని, జోగి శకుంతల్ని, రాజీవ్ని అదుపులో తీసుకోవాలి, విచారించాలి, ఏది అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఇది గృహహింస. ఆ బిడ్డ ఇంకా బతుకుంది. గృహహింస, బలవంతపు మత మార్పిడి. ఇవాళ ఏంటి? వరకట్న వేధింపులు 498. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని కనుక అరెస్ట్ చేయకపోతే మేఘన ఇన్ని రోజులు వాళ్ళు ఉపేక్షిస్తున్నారంటే దీనిపైన ఇవాళ జనం నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన వదిలేశారు, ఆయన ఎవరు పట్టించుకోవట్లా. ఆయన ఎటు బాధితుల పక్షం కాదు, ఆయన బాధితులు పరామర్శించడు, నేరస్తుల తరపునే ఉంటాడు. ఇప్పుడు పోనీ రమేష్ని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, జైలుకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి. ములాఖాత్, మళ్ళీ ఫోటో దిద్దురు. ఈసారి కూర్చోబెట్టి ఫోటో తీయండి, ఇది నిలబెట్టి కాదు. జోగి రమేష్ కుటుంబం వల్ల ఇబ్బంది పడుతున్న బాధితురాలైన మేఘనకు అండగా నిలబడాల్సిన అవసరం తెలంగాణ మేధావి వర్గానికి ఉందని, గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున కబ్జాలకు పాల్పడిన, అక్రమాలకు పాల్పడిన వాళ్ళకి మద్దతు ఇచ్చిన ఈ మేధావి వర్గం ఇవాళ మేఘన తరపున ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.